హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ అక్టోబర్ నెల మనము ఈ విధంగా ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు చక్కని పాటలు పాడారు, శక్తివంతమైన ఆరాధన ప్రభు జరిగించారు. ఈ సమయమందు మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. మనము వాక్యమైన తర్వాత ప్రభు బల్లను సమీపించాలి కాబట్టి దానికి ముందుగా యేసయ్య మనతో మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మనం విందాం. దేవుని వాక్యం కోసం మనం ఎంతో దూరం నుండి వచ్చాం, ఎంతో ప్రయాసపడి వచ్చాం. కొంతమంది అనారోగ్యంతో వచ్చారు, కొంతమంది సమస్యలతో వచ్చారు, కొంతమంది బలహీనంతో వచ్చారు, కొంతమంది చెప్పుకోలేని సమస్యలతో వచ్చారు. వాటన్నిటికీ పరిష్కారం దేవుడే జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పరమగీతం 3వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. అందరూ వాక్యాన్ని చూడాలి, వాక్యం అందరూ కూడా చూడాలి. చదివేటప్పుడు జాగ్రత్తగా అందరూ విషయాలు తెలుసుకోవాలి. అందరూ బైబిల్ తీద్దాం. ఈ పరమగీతం 3వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం, చదువుదాం. లెబానోను మానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ పరమగీతం 3వ అధ్యాయము 9వ వచన భాగములో మనం జాగ్రత్తగా చదువుకుంటే ఇందులో ప్రాముఖ్యంగా 3 విషయాలు కనిపిస్తున్నాయి. ఏమిటి ఆ 3 విషయాలు అంటే జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి మనము ధ్యానం చేద్దాం. అది వరకు చాలాసార్లు మనము చాలా వర్తమానాలు ధ్యానించాం. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరమగీతం 3వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఇంట్రెస్ట్గా దేవుని వాక్యాన్ని వినాలి. నాకు దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. ఎవరు ఆసక్తిగా వింటున్నారో, ఎవరు వింటం లేదో నేను చాలా అబ్జర్వ్ చేస్తూ చూస్తున్నాను. నాకు దేవుడు ఎన్ని కళ్ళు ఇచ్చాడు? నాకు 2 కళ్ళు ఇచ్చాడు. మీకు కూడా 2 కళ్ళే. మీ 2 కళ్ళుతో నన్ను చూస్తున్నారు, నా 2 కళ్ళుతో మిమ్మల్ని చూస్తున్నాను. అలాగని చెప్పి దిష్టి నాకు తగలదు, నా దిష్టి కూడా మీకు తగలదు. మీరు ఏమైనా ఫంక్షన్కి వెళ్తే మంచి చీర కట్టుకొని వెళ్తారు, చక్కగా అందంగా తయారై వెళ్తారు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత తలనొప్పి వచ్చిందనుకో ఏమంటారు? అమ్మో ఎవడో చూశాడు, నరదృష్టి నాకు తగిలేసింది అని మనం చాలా బాధపడతాం. కాబట్టి దేవుని బిడ్డలకు అటువంటి దిష్టి అనేది తగిలే ప్రసక్తి లేదు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? చాలామంది కోడి పిల్లలు పట్లు గుడ్లు పెడతారు. 21 రోజు తర్వాత కోడి పిల్లలు చేస్తుంది. పిల్లలు చేసిన తర్వాత ఆ పొట్టు తీసుకెళ్ళి ఎక్కడేస్తారు అమ్మా? దారి మధ్యలో వేస్తారు. ఎందుకంటే మనుషులు గుల్లలు తొక్కితే పిల్లలు బాగా ఉంటాయట. అంటే అది దిష్టి పోద్దట. మనుషులు దిష్టి పోవడానికి ఏం చేస్తారు? వాళ్ళు దారి మధ్యలో వేస్తారు. ఎందుకు? దిష్టి పోవడానికి. దిష్టి పోతే పిల్లలు ఎలాగుంటాయట? బాగా ఉంటాయని చెప్పి
ఆ దిష్టి పోవడానికి ఏం చేస్తారంటే దారి మధ్యలో వేస్తారు. కాబట్టి దేవుని బిడ్డలకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, యేసు రక్తము చేత కడగబడిన దేవుని బిడ్డలకు ఏ మాత్రము కూడా దిష్టి తగలదు. ఎందుకంటే దేవుని రక్తము ఆ బిడ్డల మీద ఉన్న కారణం బట్టి ఏ కీడైనా, ఏ దోషమైనా, ఏ అపవిత్రత అయినా నీ దరికి రాకుండా నా దేవుడు వాటిని దూరపరచుబడను గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు తెలీదు, నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతను పంపిస్తాడు. నువ్వు వెళ్ళే ప్రయాణములో కానీ, నువ్వు వెళ్తున్న ఫంక్షన్లో కానీ, నువ్వు వెళ్తున్న ప్రయాణములో కానీ, నువ్వు ఉంటున్న ఉద్యోగములో కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కానీ, ఏ పని అయినప్పుడు కూడా నీకు తోడుగా దేవుడు తన దూతను నీకు పంపిస్తూ ఉంటాడు. ఆ సంగతి నీకు తెలియదు, ఆ సంగతి నాకు తెలీదు, ఆ సంగతి మనకు తెలీదు. కానీ దేవుడు తన బిడ్డలను కాపాడడానికి, తన బిడ్డలను సంరక్షించడానికి, తన బిడ్డలను క్షేమముగా ఉంచడానికి దేవుడు పరలోకము నుండి దూతలను పంపించి మనకు సురక్షితమైన ప్రయాణాన్ని కలిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడదాం. బిగ్గరగా 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 అందరూ కొట్టాలి. బిగ్గరగా చప్పలు కొడదాం, బిగ్గరగా కొడదాం, బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. దేవుని మహిమ మమ్మల్ని కనుక్కున్నట్లుగా, దేవుని అభిషేకం మన మీదకి వచ్చినట్లుగా, దేవుని ఆత్మచేత తాకబడినట్లుగా బిగ్గరగా కొడదాం. బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మనం అలా చప్పలు కొట్టి దేవుని మహింపరుస్తుంటే పరలోకంలో దేవుడు ఎంతో సంతోషిస్తుంటాడు. కాబట్టి అటువంటి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండే నీవు, నా స్థితి ఇలా మారిపోయింది ఏంటి, నేనెప్పుడు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాను ఏంటి, నా సమస్యలు నన్ను పట్టి పీడిస్తున్నా ఏంటి, నా స్థితి ఎప్పటికీ కూడా మారటం లేదు, ఈ బాధలతో నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ రోగాలతో నేను జీవించలేకపోతున్నాను అని చాలా మదన పడుతూ, చాలా వేదన పడుతూ, చాలా దుఃఖపడుతూ, చాలా ఏడుస్తూ కన్నీటితో ఈ స్థలంలో ఉన్నట్లయితే, నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలో నీ నుండి పట్టి పీడిస్తున్న వ్యాధి అయినా, నిన్ను పట్టిస్తున్న సమస్య అయినా, నిన్ను పీడిస్తున్న బాధ అయినా, నిన్ను పీడిస్తున్న రోగమైనా, నిన్ను పీడిస్తున్న ప్రతి విధమైన దుష్ట శక్తులైనా యేసు నామములో ఇప్పుడే నీ నుండి తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా అభిషేకంతో తాకునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యం మనం విందాం. ఈ చదువుకున్న ఈ పరమ గీతం, ఈ 3వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. అందులో 3 విషయాలు కనిపిస్తున్నాయి. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ సొలొమోను మహారాజు మనకు కనిపిస్తున్నాడు. అందరూ జాగ్రత్తగా మనం వినాలి. దయచేసి బాగా గమనించండి. ఈ పరమ గీతంలో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలు కూడా ఎంతో లోతైన సత్యాలతో, ఎంతో ఆత్మీయ విషయాలతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరమ గీతమును వ్రాయించి ఉంచాడు. దయచేసి బాగా గమనించండి. మనము ఇదివరకు చాలా వర్తమానాలు ధ్యానం చేసాం. ప్రియుడు అనగానే మనకు ఎవరు గుర్తు రావాలి? అందరూ మాట్లాడాలి, అందరూ చెప్పాలి. ప్రియుడు అనగానే ఎవరు గుర్తు రావాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు గుర్తు రావాలి. ప్రియురాలు అనగానే మనకు ఎవరు గుర్తు రావాలి? సంఘము మనకు గుర్తు రావాలి. అంటే యేసు ప్రభుల వారు సంఘములో ఉండే నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా ఆయన చూస్తున్నాడు అనే ఆలోచన మనకు కలగాలి. దయచేసి బాగా గమనించండి. కాబట్టి ఈ 3వ అధ్యాయము ఈ 9వ వచనంలో మనం జాగ్రత్తగా చదివితే మొట్టమొదటిగా
కనిపిస్తున్న ఆ పదం ఏమిటంటే, మొట్టమొదటిగా కనబడుతున్న మాట ఏమిటంటే లెబనోను మ్రాను అని వ్రాయబడి ఉంది. అందరూ చెప్పాలి, ఏడు మాను? లెబనోను మ్రాను అని మనం చూస్తూ ఉన్నాం. దయచేసి బాగా గమనించండి. మనకు తెలిసే మ్రానులు ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ లెబనోను మ్రాను అని ఎందుకు రాయించాడు? దయచేసి బాగా గమనించండి. ఈ సొలొమోను తన ప్రియురాలను ఎలా వర్ణిస్తున్నాడంటే, ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే, నీవు లెబానోను మ్రాను వలె ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఎందుకు అలా ఆశపడుతున్నాడు? లెబానోను మ్రానులో ఏంటి అంత ప్రత్యేకత మనం చూస్తున్నాం. చాలామంది ఫర్నిచర్ అనేది ఇంటికి తయారు చేస్తారు. అవి మంచాలే కావచ్చు, అవి కుర్చీలే కావచ్చు, అది సోఫా సెట్లే కావచ్చు. ఇంటికి కావలసిన ఫర్నిచర్ కొంతమంది తయారు చేస్తారు. ఎలాంటి కర్రతో చేస్తారు? చాలా ఖరీదైన కర్రతో చేస్తారు. ఉదాహరణకి టేక్ కావచ్చు, లేకపోతే చందనం కావచ్చు, లేకపోతే ఇంకా విలువైన ఆ ఫర్నిచర్ కావచ్చు, ఇంకా ఖరీదైన ఆ వుడ్ కావచ్చు, రోజు వుడ్ కావచ్చు. ఇలాంటివి ఎన్నో రకాలైన చెట్లు, ఎన్నో రకాలైన మ్రానులు, ఎన్నో రకాలైన వుడ్లు మనం వింటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో ఇక్కడ ఏముందంటే లెబానోను మ్రాను అని వ్రాయబడి ఉంది. అందరూ జాగ్రత్తగా వినండి. ఎందుకు అంతగా ఈ సొలొమోను తన ప్రేమించే ప్రియురాలను ఈ లెబానోను మ్రానుకు పోలుస్తున్నాడు అంటే, ఈ లెబానోను మ్రానులో 3 ప్రత్యేకతలు ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ 3 ప్రత్యేకతలు బట్టి, ఇందులో ఉండే మంచి ఆ సుగుణాలు బట్టి, మంచి లక్షణాలు బట్టి ఈరోజు ప్రతి విశ్వాసి ఈ లెబానోను మ్రాను వలె ఆ విధమైన అనుభవాలు కలిగి ఉంటే ఖచ్చితంగా మన యేసు క్రీస్తు ప్రభుల వారు, మన ప్రియుడైన యేసు ప్రభుల వారు ఆ ప్రియురాలను ఎంతగా ఆశీర్వదించాడో అదే రీతిగా ఈరోజు మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసిన అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి లెబానోను మ్రాను ఎక్కడ పడితే అక్కడ అది ఉండదు, ఎత్తైన పర్వతం మీద ఉంటుంది. దయచేసి బాగా గమనించండి. ఆ పర్వతాలు సర్వసాధారణంగా ఆ పర్వతాలు చాలా పెద్దవి అంటారు. మనకు తెలిసిన పర్వతాలు ఏమిటో తెలుసా? హిమాలయ పర్వతాలు అంటాం. హిమాలయ పర్వతాలు అవి చాలా ఎత్తైనవి. హిమాలయ పర్వతాలు చాలా పొడుగ్గా ఉంటాయి. హిమాలయ పర్వతాలు చాలా విస్తీర్ణత కలిగి ఉంటాయి. ఈ హిమాలయ పర్వతాల కంటే లెబానోను పర్వతాలు ఇంకా పొడవైనవి, ఇంకా ఎత్తైనవి. అంత మాత్రమే కాదు, ఈ లెబానోను పర్వతాలు ఎలా ఉంటాయంటే ప్రతిరోజు కూడా మంచుతో కప్పబడుతూ ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే మనం వెళ్ళి చూస్తే ఆ లోపల ఉండే చెట్లు మనకు కనిపించవు. ఆ పర్వతపు లోపలుండే ఏవి కూడా మనకు కనిపించవు. ఆ పర్వతం మీద ఏం కనిపిస్తుందంటే మంచే కనిపిస్తుంది. ఆ మంచు వల్ల ఆ పర్వతం అంతా ఎలాగుంటుందంటే తెల్లగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే లెబానోను అనే మాటకు అర్థం ఏమిటంటే తెలుపు. తెలుపు పరిశుద్ధతకు సూచనగా ఉంది. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. ఈ మంచి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నాడు. అయితే ఈ ప్రియురాలను లెబానోను మ్రానుతో పోల్చడానికి గల కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఈ లెబానోను మ్రాను ఎలాంటిదంటే బలమైనది. చెప్పండి, అందరూ చెప్పాలి. ఎలాంటిది? బలమైనది. ఎందుకు బలమైనది అని చెప్పారో తెలుసా? చూడండి, అప్పుడప్పుడు ఫెను గాళ్ళు వస్తాయి, అప్పుడప్పుడు సుడిగాళ్ళు వస్తాయి, అప్పుడప్పుడు పెద్ద తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు వచ్చేటప్పుడు, బలమైన గాలి వీచేటప్పుడు ఎలాంటి వృక్షాలైనా, ఎలాంటి మ్రానులైనా, ఎలాంటి చెట్లైనా ఆ గాలికి నేలమట్టమైపోతాయి.
వేరే రకాలు కలిగిన చెట్లు, వేరే రకాలు కలిగిన మ్రానులు, వేరే రకాల జాతికి సంబంధించిన వృక్షాలు ఆ పెద్ద పెనుగాళ్ళకు, ఆ పెద్ద సుడిగాళ్ళకు చెట్లన్నీ కూడా నేలమట్టమైపోతూ ఉంటాయి. మనం చాలాసార్లు చూస్తాం, తుఫాను వచ్చినప్పుడు చూస్తాం. కానీ అదే రీతిగా ఈ లెబనోను మ్రాను మాత్రము ప్రియులరా, ఎంత సుడిగాలు వచ్చినా, ఎంత పెనుగాలు వచ్చినా, భీకరమైన తుఫాన్లు వచ్చినా సరే ఈ లెబనోను మ్రాను పడిపోయే అవకాశము లేదు. అందుకే పడిపోయే అవకాశం లేదు కాబట్టి ఈ మ్రానులో మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నామంటే బలమైనది. చెప్పాలి ఏంటది? అందరూ చెప్పాలి ఏంటది? బలమైనది. ఈ లెబనోను మ్రానులో ఉండే మొట్టమొదటి ప్రత్యేకత ఏమిటంటే ఇది బలమైనది. దాని వ్రేళ్ళు ఎక్కడో లోతుగా వెళ్తాయి. ప్రతి చెట్టుకి పిల్ల వేర్లు ఉంటాయి, ప్రతి చెట్టుకి తల్లి వేరు ఉంటుంది. తల్లి వేరు, పిల్ల వేరు అవి చాలా లోతుగా వెళ్తాయి. దాని వేళ్ళు లోతుగా ఉంటాయి కాబట్టి ఆ చెట్టు పడిపోయే అవకాశము ఉండదు. దయచేసి బాగా గమనించండి. ఈ లెబనోను మ్రానును ఏమంటే ప్రియుడైన సొలొమోను తన ప్రియురాలైన షోలమతిని పోల్చడానికి కారణం ఏమిటంటే ఆ చెట్లు లేక ఆ మ్రానులో మొట్టమొదటి లక్షణం ఏమిటి? చెప్పాలి ఏమిటి? బలమైనది. అంటే ఎటువంటి పెనుగాళ్ళు వచ్చినా, ఎటువంటి సుడిగాళ్ళు వచ్చినా, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి భీకరమైన గాళ్ళు వీచినా ఆ చెట్టు పడిపోయే అవకాశం లేనే లేదు. అదే రీతిగా ఏమంటే గాలులు అంటే శ్రమలకు సాదృశ్యము, కష్టాలకి సాదృశ్యము, ఏమంటే అనేకమైన ఆర్థిక ఇబ్బందులకు సాదృశ్యము, అనేక అనారోగ్యాలకి సాదృశ్యము. నిజమైన దేవుని బిడ్డగా నీ జీవితంలో కూడా ప్రకృతిలో పెనుగాలు వచ్చినట్లుగా, ప్రకృతిలో సుడిగాలు వచ్చినట్లుగా, ప్రకృతిలో తుఫాన్లు వచ్చినట్లుగా అదే రీతిగా నీ జీవితం బ్రతికినంత కాలం, నీ భూమి మీద సజీవుడిగా సజీవురాలుగా ఉన్నంత కాలం రోజుకి ఏదో ఒక పరిస్థితి వస్తూనే ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు ఈరోజు నెమ్మదిగా ఉన్నాను, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ ఏ రోజుగా ఏది సంభవిస్తుందో నీకు నాకు మనెవ్వరికీ తెలియదు. కాబట్టి భూమి మీద బ్రతికినంత కాలం సుడిగాళ్ళు, పెనుగాళ్ళు, తుఫాన్లోనే సమస్యలు, శ్రమలు, శోధనలు, ఇటువంటి పరిస్థితులు ప్రతిరోజు మనకు వస్తూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి? చెప్పాలి ఎలా ఉండాలి? బలమైనదిగా కాబట్టి ఆ లెబనోను మ్రాను ఒకటి ఎలాంటిది? బలమైనది. అదే రీతిగా ప్రతి విశ్వాసి, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసి ఎలా ఉండాలంటే బలమైన ఈ మ్రాను వలె మనం కూడా దేవుళ్ళు ఎలా ఉండాలి? బలమైన వారిగా ఉండాలి. చూడండి, మనం యోబు మనం చూస్తే ఒకసారి మనం చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21, 22 మనం చదువుకుందాం. త్వరగా చదువుమా. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిని వచ్చి తిని, దిగంబరిగా అక్కడ తిరిగి వెళ్ళెదను. యెహోవా ఈచెను, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి ప్రియులరా, ఈ యోబు గ్రంథం 1వ అధ్యాయము 21 మనం చదివితే ఇక్కడ యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ కలుగును గాక అని యోబు దేవుని స్తుతించాడు. కాబట్టి యోబు దేవుని మహిమపరిచారు. ఎప్పుడు తెలుసా? ఏమంటే 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు, ఇల్లు కూలిపోయింది. కాబట్టి పనివారు ఏమండి, ఒంటెలు, గొర్రెలు, మేకలు అన్నీ కూడా ఒకే రోజు ఏమండి శత్రువులు వచ్చి వాటిని చంపేస్తారు. ఇల్లు పూర్తిగా సుడిగాలి వల్ల కూలిపోయింది. కాబట్టి చెప్పడానికి ఎన్నో నష్టాలు జరిగాయి. ఎవరిలో? యోబు జీవితంలో చాలా నష్టాలు జరిగాయి. నిజంగా అలాంటి కష్టాలు, అలాంటి శ్రమలు వస్తే ఈరోజు ఎవరు కూడా దేవుళ్ళలో ఉండరు. చూడండి, బాగా గమనించండి. ఉదాహరణకి మన పిల్లలకు ఏమంటే వారం రోజులు జ్వరం వదలిపోతే ఏమంటాం? ఏం దేవుడండి, మాయదారి దేవుడు. ఏమండి, నా పిల్లలకు జ్వరం వస్తే తగ్గలేదు అంటాం. ఏదైనా కష్టం వస్తే ఇంకోటి అంటాం. ఏమంటాం తెలుసా? నేనే కనిపించానా? మా సంఘంలో ఇంకెవరు లేరా? మా ఊర్లో ఇంకెవరు లేరా?
ఈ కష్టానికి, ఈ రోగానికి, ఈ బాధకి నేనే కనిపించానా, నేనే అంత బాగున్నానా, నేనే అంత దీనిగా ఉన్నానా అని మనం చాలాసార్లు ఏం చేస్తామంటే బాధపడుతూ ఉంటాం. కొంచెం ముందుకు సర్దుకండి, కొంతమంది వస్తున్నారు, ముందుకు సర్దు. కొంచెం ముందున్నోరు సర్దుకుంటే వెనకున్నోరు ముందుకు వస్తారు. సర్దుకోవాలి అది అలాగా. కొంచెం కదిలినట్టు ఉన్నారు కానీ కదలట్లేదు. కదిలినట్టే ఉన్నారు కానీ కదలటం లేదు. అక్కడెక్కడ రంగు బట్టలు కనిపిస్తున్నాయి. నాకు అదే బాధ అనిపిస్తుంది. ఇన్నిసార్లు నోరు నొప్పెట్టినట్లు చెప్పినా సరే కనీసం మీ సంఘ కాపరి మాటకి మీరు వినలేదంటే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఏమండి, కనీసం నెలకు ఒక వారం 3 వారాలు మీరు కలర్ బట్టలు వేసుకుంటారో, ఏమండి వెండి చీరలు కడతారో, బంగారపు చీరలు కడతారో, ఏమంటే పట్టు చీరలు కడతారో, బొమ్మన బ్రదర్స్ చీరలు కడతారో, చంద్ర బ్రదర్స్ చీరలు కడతారో, సిఎంఆర్ చీరలు కడతారో, షాలిమార్ చీరలు కడతారో, అది మీ ఇష్టం. ఎప్పుడు చెప్పండి, మాట్లాడండి అమ్మా. అది మిగతా రోజులు కట్టకండి. కానీ బల్ల ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలి? అదొక క్రమం. ఏమండి, కాన్వెంట్ ఉంటుంది స్కూలు, ఎందుకు యూనిఫామ్ పెడతారు? నువ్వెంత కోటీశ్వరుడని కావచ్చు. ఎవరమ్మా చెప్పారు? ఓకే, చాలా సంతోషం. నీకు ఉద్యోగం వచ్చును గాక, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. అలా చెప్తే నాకు సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు స్కూల్కి ఎందుకు యూనిఫామ్ పెడతారు? అందరూ కోటీశ్వరులు ఉండొచ్చు, అలాగే చెప్పి పేదోడు ఉండొచ్చు. పేదోడున్నా కోటీశ్వరుడున్నా అందరూ కూడా స్కూల్లో సమానత్వాన్ని తెలియజేయడానికి ఏం చేస్తారు? యూనిఫామ్ పెడతారు. యూనిఫామ్. అదే రీతిగా దేవుడు మనకి ఇచ్చిన యూనిఫామ్ ఏ రంగు? వైట్. నువ్వు వైట్ వేసుకుంటే ఎలాగుంటుందో తెలుసా? అప్పుడే పరలోకంలో వచ్చే దేవదూతుల్లాగా తెల్లగా దగదగ జిగి మెరిసిపోతుంటావు. జిగ్గుమక్కి లాగా. ఏమండి, ఆ కళ వేరు. నువ్వు తెల్లబట్టలు వేసుకుని చూడు, నీ ముఖంలో కళ, నీ హృదయంలో సంతోషం, నీ శరీరానికి తేజస్సు. నువ్వు వెళ్తుంటే అందరూ నీ వైపు అలా చూస్తుంటారు. అంటే అదొక ప్రత్యేకత, అదొక కళ, అదొక మహిమ. దేవుడిచ్చిన తెలిపికి ఉండే ఆ పరిశుద్ధత వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ, పురుషులు కూడా, స్త్రీలు కూడా, నెక్స్ట్ నవంబర్ వచ్చే మొదటి వారం అందరూ కూడా తెల్ల బట్టలు కనిపించాలి. ఏమండి, అవి ఖరీదైనవా, అవి చాలా తక్కువ అని నేను అడగట్లేదు. నువ్వు ఎంత ఖరీదైన వేసుకో, కానీ ఏముండాలి? అది వైట్ ఉండాలి. అప్పుడే నీ కాపరి మాటకు నువ్వు విధేయత చూపించావు, నీ సంఘ కాపరి మాటకు నువ్వు లోబడ్డావు అని దాని అర్థం. అప్పుడు సంఘ కాపరి మాటకి నువ్వు లోబడకపోతే పరలోకం దేవునికి నువ్వేం వింటావు? అదే అంటాడు దేవుడు, ఓరే నీ మాట వినకపోతే అలా నా మాట ఏమి వింటారా అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొన్ని హెచ్చరికలు ఉండాలి, కొన్ని గద్దింపులు ఉండాలి. ఎందుకంటే పరలోకం వెళ్ళాలనుకుంటే అన్నీ కూడా మనకు ఉండాలి. ఉంటేనే మనం పరలోకం వెళ్తాం, లేకపోతే భూమి మీద ఉండిపోతాం. భూమి మీద ఉంటారా, పరలోకం వెళ్తారా అంటాం. అలాగే పరలోకం అంటాం. ఇక్కడ ఉన్నప్పుడు పరలోకమే అంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నరలోకం అంటాం. అర్థమైందమ్మా? కాబట్టి దయచేసి బాగా గమనించండి. మిమ్మల్ని ఎలక్ట్ చేయాలని, మిమ్మల్ని ఉత్సాహపరచాలని ఈ మాటలు చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా అందరూ ఈ మాటలు వినాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబు అన్ని కష్టాలు వచ్చినా, అన్ని శ్రమలు వచ్చినా, పిల్లలు చనిపోయినా, ఇల్లు కూలిపోయినా, పశువులు, ఒంటెలు, మేకలు, శత్రువులు వచ్చి వాటిని పూర్తిగా చంపేసినా సరే, అన్ని కోల్పోయినా సరే, యోబు మాత్రము దేవుణ్ణి విడిచి పెట్టలేదు. అలాంటి వారు ఈ కడవరి దినాల్లో సంఘాలు కావాలి. ఎలాంటి వారు? యోబు లాంటి వారు సంఘానికి కావాలి. యోబు లాంటి వారు సంఘానికి కావాలి. కొన్నిసార్లు మమ్మల్ని మీరు ధైర్యపరచాలా? అమ్మా ఏటెలాగా అయిపోయారు? దానికి ముందు పాస్టర్ గారు, దేవుడు స్వస్థపరుస్తాడు కదా, దేవుడు బాగు చేస్తాడు కదా అని మీరు మాకు బోధిస్తే మా మతిపోద్ది. అప్పుడు మాకంటే వీళ్ళు వాక్యంలో. కాబట్టి మీరు ఎలాగుండాలంటే వాక్యం ముద్దులై ఉండాలి, దేశముద్రులు కాదు. ఏమంటే దేశముద్రులు కాదు, ఏ ముద్రులు? వాక్యములో ముద్రులై ఉండాలి మీరు. కొన్నిసార్లు వాక్యాలే మాకు బోధించినట్లుగా ఉండాలా.
అలా ఉండాలంటే వాక్యం పట్ల శ్రద్ధ భక్తి మీకు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, కాబట్టి మొట్టమొదటిగా లెబానోను మ్రాన్లో ఉండే ఆ ప్రత్యేకత ఏమిటంటే అది బలమైనది. ఎటువంటి పెనుగాళ్ళు వచ్చినా, ఎటువంటి సుడిగాళ్ళు వచ్చినా, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, భీకరమైన గాలి వీసినా ఆ చెట్టు పడిపోయే అవకాశము లేనే లేదు. కాబట్టి ఆ విధంగా ప్రతి వారు కూడా ఎటువంటి సమస్యలు శోధనలు మనకు వచ్చినా సరే మనం కూడా క్రీస్తు నుండి మనం ఏమి కాకూడదు, తొలగిపోకూడదు, దూరం అవ్వకూడదు. క్రీస్తు నుండి మనం దూరం అవ్వకూడదు, క్రీస్తు నుండి మనం తొలగిపోకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనము దేవుని కొరకు నిలబడేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో ఈ లెబానోను మ్రాన్లో ఉండే మొట్టమొదటి లక్షణం ఏమిటి? బలమైనది. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ త్వరగా మనం ముందుకు వెళ్ళాలి. రెండవది ఏమిటంటే చెదలు పట్టనది. చెప్పాలి చెదలు పట్టనది. అమ్మా ఏంటది? చెదలు పట్టనది. చూడండి, మీ ఇంటికి ఉండే గుమ్మాలు, మీ ఇంటికి ఉండే తలుపులు, మీ ఇంటికి ఉండే కిటికీలు, మీ ఇంటికి ఉండే కొన్ని వుడ్డుతో చేసిన కొన్ని వస్తువులు కొంతకాలమైన తర్వాత ఏమవుతుందో తెలుసా? చెదలు పట్టేస్తాయి. చెదలు పట్టినప్పుడు లోపల పురుగులు ప్రవేశిస్తాయి. ముక్కలు ముక్కలుగా రాలిపోతూ ఉంటాయి. గల కారణం ఏమిటంటే ఆ వుడ్డు, ఆ కర్ర, ఆ మ్రాను, ఆ చెట్లకు ఏం పట్టింది? చెదలు పట్టాయి. దయచేసి బాగా గమనించండి. కానీ లెబానోను మ్రాను ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని తరాలైనా చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. కాబట్టి దానికి ఏం కాదు, చెదలు పట్టదు. హల్లెలూయా. అందరూ చెప్పాలి, ఏం పట్టదు? చెదలు పట్టదు అంటే చెడిపోదు. అదే రీతిగా క్రైస్తవుడు చెడిపోకూడదు. క్రైస్తవుడు బాగు చేసే వ్యక్తిగా ఉండాలి, కానీ క్రైస్తవుడు జీవించే వ్యక్తిగా ఉండాలి, కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా చెదలు పట్టేవాడిగా, చెడిపోయినవాడిగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవది లెబానోను మ్రాన్లో ఉండే ప్రత్యేకత ఏమిటి? చెప్పాలి చెదలు పట్టదు. చెదలు పట్టదు అంటే అర్థం ఏంటి? చెడిపోదు. అలాగే దేవుని బిడ్డ ఈ లోకంలో నిన్ను చెడగొట్టడానికి, నిన్ను పడగొట్టడానికి సాతాను ఎన్నో ఎత్తుగడలు వేస్తాడు. సాతాను ఎన్నో ప్లాన్లు వేస్తాడు. సాతాను ఎన్నో వల్ల విసిరుతాడు, ఎన్నో ఎర్రలు వేస్తాడు, ఎన్నో ప్లాన్లు వేస్తాడు. నేను ఏ విధంగా పత్రం చేయాలని, నేను ఏ విధంగా పడగొట్టాలని, నేను ఏ విధంగా పాపములో నెట్టాలని వాడు ఎన్నో ప్లాన్లు చేస్తాడు. కాబట్టి అప్పుడు మనము ఏమి కాకూడదంటే మనము చెడిపోకూడదు. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం చదివితే, ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించను. దయచేసి బాగా గమనించండి. రెండవది లెబానోను మ్రాను ఎలాంటిది? మాట్లాడాలి. చదివినప్పుడు బైబిల్ వైపు చూడాలి, చెప్పేటప్పుడు నామకం వైపు చూడాలి. ఎందుకంటే సైతాను మంచివాడు కాదు. మీ రెప్పల మీద వచ్చి కూర్చుంటాడు. రెప్పల మీద కూర్చుని రెప్పలు ఏమవుతాయి? కను రెప్పలు బరువు. అది తెలుసు, మనకు అన్నీ బాగా తెలుసు. అన్నీ తెలుసండి, 5వ తరం లేదంటారు కొంతమంది. ఇతనికి అన్నీ తెలుసండి, అన్ని పనులు వచ్చండి, కానీ 5వ తరం లేదండి అంటారు ఆయనకి. ఆ 5వ తరమే శ్రద్ధగా దేవుని వాక్యం వినకపోవడం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. దయచేసి దేవుని వాక్యం జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఈ దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే, ఈ దానియేలు కోరెషు కాలములో కూడా జీవించినవాడు. ఎంతోమంది రాజులు మారిపోయారు, ఎంతోమంది రాజ్యాలు మారిపోయాయి, ఎన్నో మంది మనుషులు మారిపోయారు. కానీ దానియేలు మాత్రం బబులోను దేశంలో ఎలా ఉన్నాడంటే నిరంతరము నిలిచే వ్యక్తిగా ఉన్నాడు. అంటే చెప్పాలంటే దానియేలు అందమైన వాడు, దానియేలు యవ్వనస్తుడు, చెప్పడానికి ఎన్నో అర్హతలు ఉన్నాయి. జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, మేధావి, అన్నీ చెప్పడానికి ఎన్నో అవకాశాలు కలిగిన వాడు. అన్నీ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన పాపములో పడిపోకుండా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి తన జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడు? పవిత్రంగా కాపాడుకున్నాడు. కాబట్టి దానియేలు ఎక్కడ చెడిపోలేదు.
దానియేలు ఎక్కడ పడిపోలేదు, దానియేలు ఎక్కడ పాపములో ఏమంటే జీవించలేదు. ఆ లోకములో చెప్పాలంటే బబులోను దేశములో ఎన్నో విలాసవంతమైన జీవితాలకు, విచ్చలవిడే జీవితానికి అది నిలయం. బబులోను అనే మాటకు గందరగోళం. ఏమిటి ఆ గందరగోళం అంటే భయంకరమైన భీకరమైన కార్యాలు, పాపానికి సంబంధించిన వ్యాఖ్యలు, మనుషులు విచ్చలవిడిగా జీవించే ఆ దేశం. అలాంటి భయంకరమైన దేశంలో కూడా దానియేలు ఎలా ఉన్నాడంటే చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఆయన జీవించాడు. కాబట్టి దానియేలు ఎలాంటి వాడంటే చెదలు పట్టనివాడు, ఏమండి చెడిపోనివాడు. అదే రీతిగా ఈరోజు నీవు కూడా ఆ లెబానోను మ్రాన్లో ఉండే రెండో గుణం ఏమిటంటే చెదలు పట్టదు, అంటే చెడిపోదు. అదే రీతిగా ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలం నువ్వేం కాకూడదంటే చెడిపోకూడదు, పాపంలో పడిపోకూడదు. నువ్వు బాగుపడడం సాతానికి ఇష్టం ఉండదు, నువ్వు ఆశ్రయించబడడం సాతానికి ఇష్టపడదు, నువ్వు ఆరోగ్యంతో ఉండడం సాతానికి ఇష్టపడదు, నువ్వు ఆశీర్వాదం పొందుకోవడం సాతానికి ఇష్టపడదు. అందుకే సాతాను ఏం చేస్తాడంటే అనుక్షణం క్షణక్షణం నేను ఏ విధంగా సరే సులువులుగా చిక్కుపెట్టే పాపములోనికి నెట్టడానికి వాడు ఎన్నో ప్లాన్లు వేస్తాడు, వాడు ఎన్నో ప్రయోగాలు చేస్తాడు. వాడి పని ఏమిటంటే క్రైస్తవులను ఏ విధంగా సరే పాపములో నెట్టడానికే 24 hours వాడు డ్యూటీ చేస్తూనే ఉంటాడు. వాడు డ్యూటీ ఎక్కడంటే దేవుని బిడ్డల దగ్గర. హల్లెలూయా. ఒకసారి ఆదివారం సైతాను పరిగెట్టుకొని వెళ్ళిపోతున్నాడట. ఒక ఆయన ఎదురుపడి, ఏమండి సాతాను గారు ఇంత బిజీగా వెళ్తున్నారు, ఎక్కడికి? బీచ్కా, సినిమాకా, లేకపోతే విహారయాత్రలుగా, లేకపోతే పార్కుకా అడిగాడట. అప్పుడు సాతానట, నాకు పార్కులతో సంబంధం లేదు, నాకు బీచ్లతో సంబంధం లేదు, నాకు బారులతో సంబంధం లేదు, నాకు విహారయాత్రలతో సంబంధం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరూ కూడా చెప్పండి వాళ్ళందరూ కూడా నా వారే. కానీ నా వారు కాని వారు ఒక తరము ఉన్నది, ఒక గుంపు ఉన్నది. ఆ గుంపు ఏమిటంటే చర్చిలోకి వెళ్ళే క్రైస్తవులే నా వారు కాని వారు. వారిని ఎలాగైనా సరే పాడు చేయాలని చెప్పి ఇప్పుడు చర్చి దగ్గరికి వెళ్తానని చెప్పి వాడు ఆదివారం చర్చి దగ్గరికే వస్తాడట. చర్చి దగ్గరికి వచ్చి ఏం చేస్తాడంటే ఎవరైతే విచారంతో ఉంటారో, ఎవరైతే దుఃఖంతో ఉంటారో, ఎవరైతే వాక్యం పట్ల శ్రద్ధ ఉండదో ఆ కిటికీ దగ్గర నిలబడి చూస్తాడు. ఇటు అమ్మా తెలుసా? ఎందుకంటే చూడండి, వాడికి చాలా శక్తి ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. చూడండి, కొన్నిసార్లు దెయ్యం ఏం చేస్తుంది, తలుపులు కిటికీలు అన్నీ మూసిన లోపలికి వచ్చేస్తాయి. మనం అనుకోండి, అరే ఎలా వచ్చింది ఇది? ఆ శక్తి ఉంది దానికి వచ్చేయడానికి. ఎందుకంటే దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. మొదట ఏమంటే ఆ లూసిఫరు దేవుని దగ్గర ఉండే దూత, దేవుని దగ్గర ఉండే దూత కాబట్టి దేవుడి దగ్గర ఉన్నప్పుడు దేవుడు అన్ని శక్తులు ఇచ్చాడు. పాపం దేవుడు ఏదైనా వరం ఇస్తాడు కానీ తీసుకునే చేతకారం లేదట. దేవుడు తీసుకునే వ్యక్తి కాదట. అర్థమైందా? దేవుడు వరం అయితే ఇచ్చేస్తాడు కానీ తిరిగి తీసుకోడట. చెప్పనా? మనిషికి దేవుడి తేడా ఏంటంటే, ఒక మనిషి ₹1,00,000 అప్పు ఇచ్చాడు అనుకో, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి పడలేదు అనుకో, ఏమంటాడు? ఏయ్ నువ్వు నాతో మాట్లాడుతూ పోవయ్యా, నా ₹1,00,000 నాకు ఇచ్చేసాయి అని మనిషి అయితే అడుగుతాడు. కానీ దేవుడు ఇస్తే ఏమంటే మనిషి పాడైపోయినా, మనిషి పతనం అయిపోయినా, మనిషి పాపంలో పడిపోయినా, మనిషి దేవుని దూరం అయిపోయినా సరే ఇచ్చిన వరాలు దేవుడు అడగడట. కాబట్టి సాతానికి ఎన్నో వరాలు ఇచ్చాడు, పడిపోయిన తర్వాత ఆ వరాలు దేవుడు తీసుకోలేదు. తీసుకుంటే ఇన్ని శక్తులు, ఇన్ని యుక్తులు సాతానికి ఉండేవి కావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం సాతానికి మనం చోటు ఇవ్వకూడదు. వాడు కిటికీల చుట్టూ తిరుగుతాడు, వాడు గుమ్మం చుట్టూ తిరుగుతాడు. వాడు నీ లోపలికి రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలైన మనము జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. కాబట్టి లెబానోను మ్రానుకుండే ప్రత్యేకత ఒకటి బలమైనది, రెండవది చెదలు పట్టదు, మూడవది ఎలాంటిదంటే సువాసన కలిగింది. చెప్పండి, సువాసన కలిగింది. ఏమండి, ఆ లెబానోను, ఆ పర్వతం మీద ఉండే లెబానోను మ్రాను ఎంత దూరం అంటే 1 కిలోమీటర్ దూరము ఆ సువాసన వ్యాపిస్తూ ఉంటుంది. ఎంతవరకు? 1 కిలోమీటర్ దూరం వరకు ఏం చేస్తుంది? సువాసన వ్యాపిస్తూ ఉంటుంది. మనం పూసుకునే సెంట్ కానీ, మనం పూసుకునే బాడీ స్ప్రే కానీ, ఆడవాళ్ళు పెట్టుకునే మల్లె పువ్వులు కానీ,
ఏమండి ఇంకా మొగల రేకులు కానీ కొన్ని సువాసన వచ్చే పువ్వులు అన్నయ్యకి ఎలా తెలుసు అంటే అన్నయ్యకి ఎలా తెలుసు అంటే అప్పుడు విన్నాం కదా, అవి ఇప్పుడు కాదులండి. కాబట్టి ఇవన్నీ కూడా సువాసన ఎంతవరకు ఉంటాయి చెప్పాలి ఎంతవరకు? ఉదాహరణకి ఒక 50 అడుగులో ఒక 60 అడుగుల వరకే అది ఆ వాసన అనేది వ్యాప్తి చెందుతుంది. కానీ లెబానోను ఈ మ్రానుకుండే ప్రసిద్ధి వాసన ఎంతవరకు? 1 కిలోమీటర్ దూరం వరకు వాసన వ్యాపిస్తూ ఉంటుంది. ఆ వాసన బట్టి ఆ దారిలో వెళ్ళే మనుషులుగా అనుకుంటారు, ఓహో ఇక్కడెక్కడో లెబానోను మ్రానుంది, అందుకే ఇంత వాసన వస్తుంది అనుకుంటారు. పిల్లలు బాగా గమనించండి. కాబట్టి వాసన అంటే ఏమిటంటే ఏమండి, సాక్ష్యం కలిగి మనం ఉండాలి. చెప్పండి. ఒకసారి చూడండి, బైబిల్లో చూస్తే 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. త్వరగా. అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు కలవాడై యెజ్బేలు యెహోవా ప్రవక్తులను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించను. ప్రియులరా, ఈ 1 రాజుల గ్రంథం ఈ 18వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే ఓబద్య అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈయనెవరంటే భక్తి కలిగిన వాడు. చెప్పండి. ఈయనకు సాక్ష్యం ఏంటి? భక్తి కలిగిన వాడు అనే సాక్ష్యం ఆయనకు ఉంది. దయచేసి బాగా గమనించండి. కాబట్టి నీలో ఆ లెబానోను మ్రానుకుండే సువాసన దేనికి సాదృశ్యం అంటే నీవు ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. ఏ సాక్ష్యం ఉండాలి? భక్తి కలిగిన వారు అనే సాక్ష్యం మనకు ఉండాలి. ఈరోజు నీకుండే సాక్ష్యం ఎలాంటిది ఒకసారి ఆలోచన చేయి. నేను అన్నానని కాదు, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నా సంఘంలో నాకున్న సాక్ష్యం ఏంటి? నా సమాజంలో ఉండే నాకున్న సాక్ష్యం ఏంటి? నా కుటుంబంలో ఉండే సాక్ష్యం ఏమిటి? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఓబద్యాకుండే సాక్ష్యం ఏమిటంటే భక్తి కలిగిన వాడు. అటువంటి సాక్ష్యాన్ని ఆ ఓబద్య సంపాదించుకున్నాడు. నువ్వు దేవుని మందిరానికి ఎంతకాలం బట్టి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని దగ్గర సాహసం కలిగి ఉన్నావు? ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని వాక్యం వింటున్నావు? ఈరోజు నీకుండే సాక్ష్యం ఒక్కసారి ఆలోచన చేస్తావా? ఒకవేళ నీకు మంచి సాక్ష్యం లేకపోతే ఈరోజే, ప్రభువా ఇంతవరకు నాకు సాక్ష్యం సరిలేదు నాయనా, కాబట్టి నాకున్న సాక్ష్యము అది సువాసన వలె వ్యాపించాలి ప్రభువా. సువాసన కలిగి నేను ఉండాలి తండ్రి. సువాసన లేని పుష్పంకి ఎలాగైతే విలువ లేదో, నాకు కూడా సాక్ష్యం లేకపోతే సమాజంలో సంఘములో నాకు కూడా విలువ ఉండదు ప్రభువా. కాబట్టి నేను కూడా ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తే ఈరోజే పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి భక్తిపరులని మంచి సాక్ష్యాన్ని దేవుడు నీకు ప్రసాదించును గాక, అనుగ్రహించును గాక, పొందుకుందువు గాక. కాబట్టి అలాంటి మంచి సాక్ష్యం మనకు దేవుడు ఇచ్చును గాక. దయచేసి బాగా గమనించండి. కాబట్టి ఈ పరమగీతం ఈ 3వ అధ్యాయము ఈ 9వ వచనంలో మొట్టమొదటిగా మనం ఏం చూస్తాం? లెబానోను మ్రాను అనేది మనం చూస్తాం. ఈ లెబానోను మ్రానుకుండే ప్రత్యేకతలు 3 చూస్తాం. 1 బలమైనది, 2 చెదలు పట్టదు, 3 సువాసన కలిగింది. 3 అనుభవాలు పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పించాడు. మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. 2వది మనం చూస్తే మంచము. చెప్పండి, ఏంటది? మంచము. ప్రతి క్రైస్తవుడు, అమ్మ బాగా గమనించండి, ప్రతి క్రైస్తవుడు మంచం దగ్గర, కొంచెం దగ్గర, కంచం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ? మంచం దగ్గర, కొంచెం దగ్గర, కంచం దగ్గర. తినే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారి ద్వారా తిండిపోతండి ఈయన, మేము ఆయన పెట్టలేకపోతున్నాం, ఈ సంపాదన అంతా తిండిగా వస్తుంది అని నీవు తిండిపోతావని, ఏమంటే తిండిపోతూ కలిగిన వారని అటువంటి సాక్ష్యం మనకు ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే మితంగా తినాలి. చెప్పండి, చెప్పాలి ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. ఏమంటే తినడం బట్టి ఏం ప్రయోజనం? ఏమవుతాం? లావైపోతాం. చచ్చిపోయిన తర్వాత మోసం తిట్టుకుంటాను. నీకు తెలుసా? ఓర బాబు ఎన్ని బస్తాలు తినేసాడు రా ఈయన,
ఈవిడ ఎన్ని బస్తాలు తినేసిందిరా బాబు, మేము మొయ్యలేకపోతున్నాం, చెమటలు కారిపోతున్నాయి అని చెప్పి 3 సార్లు దించుతారు. అందుకే అంటే మనమైతే పెట్టిన దించమనికండి, కానీ వాళ్ళైతే ఏం చేస్తారు తెలుసా, ఇంటికా నుండి సమాధికి వెళ్ళేటాడికి 3 సార్లు దించుతారు. కారణం ఏంటి తెలుసా, ఆ రహస్యం ఏంటంటే బరువు మొయ్యలేక. ఆ బరువు మొయ్యలేక ఏం చేస్తారు, 3 సార్లు దించుతారు వాళ్ళు. కాబట్టి ఎందుకు వాళ్ళతో తిట్లు తెనిపించుకోవాలి? బ్రతికినప్పుడు బాగా జీవించావు, బ్రతికినప్పుడు అందరితో షబాష్ అనిపించావు, కానీ చచ్చినప్పుడు కూడా ఏం చేయాలి, అనిపించుకోవాలంటే ఏం చేయాలి, నువ్వు మితంగా తినాలి. చెప్పండి, చెప్పాలి ఎలా తినాలి? కొంతమంది స్నేక్స్ అంటారు. అదే స్నేక్స్ అంటే పాములమ్మా, స్నాక్స్ మీరేమంటారు, నేను అలాగన్నానా? చెప్పండి ఏంటదే స్నాక్స్? ఎప్పుడు సాయంత్రం పకోడీలు, స్నాక్స్, ఇంకా సమోసాలు, బజ్జీలు. ఓహో అంటే లెక్క చెప్తారంటే మీకు తెలుసు అనమాట. ఏమండి ఇంకా ఎన్నో రకరకాలు. ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే ఒక ఆయన 2 బ్యాగులు తెచ్చాడండి, పెద్ద బ్యాగులు. 2 బ్యాగులు తెస్తుంటే నేను అనుకున్నాం అవి ఏం బట్టలేమో వస్తువులేమో అనుకుంటే, మా ఎదురుగా సీట్లో ఆయన కూర్చున్నాడు, ఆయన ఎదురుగా నేను కూర్చున్నాను. ఇంకా ట్రైను వైజాగ్లో స్టార్ట్ అయి నుండి తిరుపతి వెళ్ళినంత వరకు తినిందే. నేను అనుకోను మధ్యలో ఏమైనా విరేచనలు పెట్టేస్తాం ఆయనకి. ఎక్కువగా తింటే అంతేనమ్మా, విరేచనలు కూడా పెట్టేస్తాయి అనుకోను. మొత్తానికి ఏమైందో తెలియదు, కానీ తిరుపతి వచ్చేసరి నేను దిగి మదనపల్లి వెళ్ళిపోయినప్పుడు. కాబట్టి ఆయన చూస్తే ఆ 2 బ్యాగులు కూడా ఏమున్నాయి, అన్నీ తినడానికి తెచ్చుకున్నాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలు తిండికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు, ఉన్న దాంతో తృప్తి పడాలి, మితంగా మనం తినాలి. కాబట్టి క్రైస్తవుడు మంచం దగ్గర, కొంచెం దగ్గర, కంచం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మంచం అంటే సోమర్తనం. ఏమంటే మంచం అంటే సోమర్తనం. ఏ పని లేకపోతే అలాగ పడుకొనే ఉంటారు. ఏమంటే అలాగా ఈ టీవీ చూసుకుంటూ మంచం మీద పడుకొని సోమరిగా ఉంటారు. సోమర్తనం దేవునికి ఇష్టం ఉండదట. బైబిల్లో కూడా దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే సోమరులు వాడుకోలేదు. పని చేసేవారిని దేవుడు వాడుకుంటాడు, పని చేసేవారిని దేవుడు దీవిస్తాడు. స్త్రీలైనా పురుషులైనా ప్రతి వారు కూడా ఏదో ఒక పని కలిగి ఉండాలి. మనం సోమరులుగా చెప్పాలి సోమరులుగా ఉండకూడదు, పని చేసేవారిగా మనం ఉండాలి. దయచేసి బాగా గమనించండి. అయితే ఈ మంచం బైబిల్లో చాలా మంచాలు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ ధ్యానిస్తే మనకు సమయం చాలదు. మంచం ఒకటి చూపించి నేను ముందుకు వెళ్తాను. చదువుకుందాం. 63వ కీర్తన. అందరూ తీయాలి, బైబిల్ తీయాలి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరుకున్నట్లు నా ప్రాణము తృప్తి పొందొచ్చున్నది. ప్రియులారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మంచం మనకు నేర్పించే సత్యం ఏమిటంటే, ఏమండి మంచం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఈ 63వ కీర్తన దయచేసి 4వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకుంటే ఇక్కడ దావీదు అంటున్నాడు, నా మంచం మీద నేను ధ్యానిస్తూ ఉన్నాను. నా మంచం మీద రాత్రి పగలు కూడా నేను ధ్యానిస్తుంటే క్రొవ్వు మెదడు ఏమండి నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని చెప్పాడు. అంటే ఇక్కడ మంచము దేనికి సాదృశ్యం అంటే వాక్య ధ్యానము. చెప్పండి, అందరూ చెప్పాలి. ఏంటిది? వాక్య ధ్యానము. ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానం చేయాలి. అమ్మ వినండి, బాగా గమనించండి. చాలామంది ఆత్మీయతను కోల్పోవడానికి కారణం ఏమిటి? చాలామంది పరిశుద్ధ జీవితాన్ని కోల్పోవడానికి కారణం ఏమిటి? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రతి వారి దగ్గర మొబైల్ ఉంది, ప్రతి వారి దగ్గర బైబిల్ ఉంది. ఇప్పుడు బైబిల్కి రోజుకి ఎంత సమయం ఇస్తావు? నీ చేతిలో ఉండే మొబైల్కి ఎంత సమయం ఇస్తావు? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి నిజమైన క్రైస్తవుడు బాగా గమనించండి, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు కూడా మనం ధ్యానించాలి, ప్రతిరోజు కూడా మనం చదవాలి. నీ శరీరం ఆరోగ్యం ఉండడానికి నువ్వు రోజుకి ఎన్నిసార్లు తింటావు? చెప్పాలి, ఎన్నిసార్లు తింటావు? 3 సార్లు మనం తింటాం. దేనికి? మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి. మరి మన లోపల ఉన్న ఆత్మకు బలం రావాలంటే ఏం తినాలి? వాక్యం మనం చదవాలి. మరి వాక్యం చదవకపోతే మనం ఎలా బలం పొందుకుంటాం?
మనం ఎలా దేవుని కొరకు జీవిస్తాం. కాబట్టి దేవుడు చాలామందికి చదువు ఇచ్చాడు. కాబట్టి చదువు ఇచ్చిన ప్రతి వారు కూడా ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి. కాబట్టి మంచం మనకేమి నేర్పిస్తుంది? వాక్య ధ్యానము. చూడండి, వాక్య ధ్యానము ద్వారా ఏం అద్భుతం జరిగిందో తెలుసా? ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం మనం చదువుదాం. చూడండి, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చేచుండెను. ప్రియులరా, ఈ 24వ ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం మనం చూస్తే ఇస్సాకు కూడా ఇంటి దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడు? పొలములోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్ళాడు, మెడిటేషన్ చేయడానికి వెళ్ళాడు. ఏమంటే వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్ళాడు. వెళ్ళిన కారణం బట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే బాగా గమనించండి, ఆయన వెళ్ళింది పొలంలోనికి భార్య కావాలని వెళ్ళలేదు, వస్తువులు కావాలని వెళ్ళలేదు, ఏమంటే అవసరతలు తీరాలని వెళ్ళలేదు. దేనికి వెళ్ళాడు? పొలంలోకి వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్ళాడు. నువ్వు వాక్యం ధ్యానిస్తే దేవుడు నీకేం కావాలో దాన్ని నీ దగ్గరికి పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీకు కావలసిన వాటి కోసం నువ్వు పరిగెత్తక్కర్లేదు, నువ్వు వాటి కోసం నువ్వు ప్రయాసపడక్కర్లేదు, నీకు కావలసిన వాటి కోసం నువ్వు శ్రమించక్కర్లేదు. నువ్వు వాక్యం ధ్యానిస్తూ ఉంటే నీకు కావలసినవే దేవుడు నీ దగ్గరికే పంపిస్తాడు. కాబట్టి ప్రియులారా, బాగా గమనించండి, ఇస్సాకు పొలములో ధ్యానిస్తూ ఉంటే దేవుడే తనకు కావలసిన వధువైన భార్య రిబకాను తన దగ్గరికి దేవుడు పంపించాడు. కాబట్టి అదే రీతిగా ఈరోజు నీకు ఎన్నో అవసరతలు ఉండొచ్చు. ఆ అవసరతలు దేవుడు నీ దగ్గరికే దేవుడు పంపిస్తాడు. నువ్వేం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. ఒకప్పుడు మొబైల్ లేనప్పుడు వాక్యం చదివేవారిమి, ప్రార్థన చేసేవారిమి. ఈరోజు మన చేతికి మొబైల్ ఇచ్చిన తర్వాత ఏం చేసాం? వాక్యాన్ని చదవడం మానేసాం, ప్రార్థన చేయడం మానేసాం, దేవునితో ఉండే సమయాన్ని గడపడం మానేసాం. ఇవన్నీ మానేసి ఇప్పుడు లోకానుసారంగా మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలకు అది తగదు. నువ్వు అంజుడు కాదు, రక్షణ లేని వాడివి కాదు. ఎందుకంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడివి, క్రీస్తు రక్తము చేత కడగబడిన వ్యక్తివి. కాబట్టి నీకేముండాలి? వాక్య ధ్యానం ఉండాలి. కాబట్టి దావీదే మహారాజు, మహాచక్రవర్తి, ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. అందుకే ప్రియులారా, 40 సంవత్సరాలు ఇజ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. అంత జ్ఞానము, అంత తెలివి, అంత మేధాశక్తి, అంత తెలివితేటలు రావడానికి కారణం ఏమిటంటే దావీదు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా ఏం చేసేవాడు? ధ్యానించేవాడు. అందుకే తన రాజ్యాన్ని, ఇజ్రాయేలు రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన చేయడానికి కారణం ఏమిటంటే దేవుని వాక్యాన్ని ఏం చేశాడు? ధ్యానించాడు. దయచేసి బాగా గమనించండి ప్రియులారా, ఈరోజు మంచం మనకేం తెలుస్తుందంటే వాక్య ధ్యానించడం, వాక్య ధ్యానం అనేది మనకు తెలియజేస్తుంది ప్రతి క్రైస్తవుడు. ఎందుకంటే దేవుడు నీకు ఎందుకు చదివిచ్చాడో తెలుసా? చాలామంది అనుకుంటారు, నాకు ఎందుకు చదివిచ్చాడంటే నేను బాగా చదువుకొని ఉద్యోగం చేయడానికండి, ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడానికండి, డబ్బు సంపాదించి దేవునికి దూరం అయిపోవడానికండి. కానీ కాదు, నా ఉద్దేశం ఏమిటో తెలుసా? దేవునికి ఇచ్చిన విద్య, దేవునికి ఇచ్చిన జ్ఞానం, దేవునికి ఇచ్చిన తెలివితేటలు, దేవుడిచ్చిన మేధాశక్తి దేనికోసం అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము చాలా విలువైనది. ఎందుకో తెలుసా? పైన పిల్లల బాగా గమనించండి, 1600 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని రాయడానికి పట్టిన కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 1600 సంవత్సరాలు బైబిల్ రాశారు. 40 మంది గ్రంథకర్తలు రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం మేరకు 40 మంది గ్రంథకర్తలు రాశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను రాయడానికి 40 మంది గ్రంథకర్తలు బైబిల్ రాశారు. ఎన్ని సంవత్సరాలు రాశారు? 1600 సంవత్సరాలు రాశారు. అంత తేలిక కాదు, అంత ఆసమస్యం కాదు. కాబట్టి ఈరోజు ప్రపంచ చరిత్రలో గిన్నిస్ బుక్ ఏమంటే గ్రంథాల్లో, అన్ని గ్రంథాల్లో కూడా ఎక్కువ అమ్ముడుపోయే గ్రంథం ఏదంటే పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. కాబట్టి గ్రంథానికి అంత విలువ ఉంది.
అంత పేరు ఉంది, అంత ప్రఖ్యాత ఉంది. కాబట్టి గ్రంథాన్ని చదివితే నీ కళ్ళు తెరవబడతాయి, గ్రంథాన్ని చదివితే నీ ఆత్మీయ నేత్రాలు తెరుచుకుంటావు, గ్రంథాన్ని చదివితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి అద్దం దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ సహజ రూపాన్ని చూపిస్తుంది. అదే రీతిగా వాక్యమైన అద్దాన్ని నువ్వు చదువుతూ ఉంటే నీలో ఉన్న లోపాలు నీకు కనిపిస్తాయి. ఆర్ఆర్కే మూర్తి గారు మీలో చాలామంది తెలుసు. ఆయన ఎవరంటే బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చారు. ఎవరైనా ఆర్ఆర్కే మూర్తి గారు ఏమండి, అతనిది చాలా కృష్ణా జిల్లా దగ్గర ఒక పల్లెటూరు. అయితే ఏం జరిగిందో తెలుసా? బాగా గమనించండి. నిష్ఠ గరిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వారు. అయితే ఏం జరిగిందంటే ఆ ఊర్లో ఒకసారి ఒక ఇంగ్లీష్ ద్వారా వచ్చారు ఆ ఊర్లోకి. అక్కడ ఒక సామాన్యమైన పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఏమో ఈ ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు బాగా చదువుకున్నారు కదా, మీకు ఇంగ్లీష్ బాగొచ్చు, కాబట్టి ఇదిగో మాకు దొరగారు వచ్చారు, మీరు ఏం చేయాలంటే తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేయాలి. ఆ దొరగారు ఇంగ్లీష్లో చెప్తారు వాక్యము, మీరు తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేయాలి అని కొంచెం బ్రతిమాలారట. చెప్పడానికి ఆర్ఆర్కే మూర్తి గారికి ఇష్టం లేదు, ఎందుకంటే ఈయన బ్రాహ్మణుడు కాబట్టి నేను బైబిల్ కోసం చెప్పాలా అని కొంచెం ఫస్ట్ సార్ అడగగానే కొంచెం అయిష్టంగా చూశారట. మొత్తానికి ఆ పాస్టర్ గారు చాలా ప్రాధేయపడి బ్రతిమాలి, అయ్యా ఎలాగే రావాలి, మరి మీలా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, మీరే వచ్చి ట్రాన్స్లేషన్ చేయాలని బ్రతిమాలితే అతను బ్రతిమాలడం బట్టి వెళ్ళి ఆ దొరగారు ఇంగ్లీష్లో వాక్యం చెప్తే ఈ ఆర్ఆర్కే మూర్తి గారు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేవారట. ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటే ఒకరోజు ప్రసంగం ద్వారా దేవుడు తన హృదయాన్ని తాకాడట. హల్లెలూయా. ఎవరి హృదయాన్ని తాకినప్పుడు అప్పుడు ఆయనకి, అయ్యో నేను పాపిని, యేసు కూడా నాకు దేవుడు అని చెప్పి ఉన్న పలంగా ఆయన కూడా దేవుని నమ్మి రక్షణ పొంది ప్రపంచంలో చాలా దేశాల్లో దేవుని సేవకుడిగా, దైవ సేవకుడిగా అనేక పుస్తకాలు రాయడానికి, అనేక గ్రంథాలు రాయడానికి ఒక గొప్ప నిపుణుడిగా దేవుడు ఆర్ఆర్కే మూర్తి గారిని వాడుకున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే వాక్యం విన్నప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు ఆయన స్థితి అర్థమైంది. నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ పరిస్థితిలో ఉన్నాను ఆయన అర్థమైంది. అప్పుడు ఆయన పెంచింది, నేను పాపిని, నాకు కూడా రక్షణ కావాలని తెలుసుకొని ప్రభుని నమ్ముకొని గొప్ప సేవ చేసి దేవునికి మహిమను ఆయన తీసుకొచ్చారు. కాబట్టి విషయాలను ఎందుకు చెప్తానంటే, నువ్వు వాక్యం ధ్యానిస్తే నీ స్థితి ఏమిటో తెలుస్తుంది, నువ్వు వాక్యం ధ్యానిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. వాక్యం ధ్యానించకపోతే నువ్వు అనుకోవచ్చు, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేస్తున్నాను, నేను భక్తిపరుడును, నేను భక్తిపరురాలను, నేను అన్నీ తెలుసు, నాకు ఇంకొకరు చెప్పక్కర్లేదు నువ్వు అనుకుంటావు. కానీ వాక్యం చదువుతూ ఉంటే నీ నిజస్థితి, వాక్యం చదువుతూ ఉంటే నీ పరిస్థితి, వాక్యం చదువుతూ ఉంటే నీ జీవిత గమ్యము అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. హల్లెలూయా. కాబట్టి వాక్యము అంత విలువైనది, వాక్యము అంత శక్తి కలిగింది. కాబట్టి ప్రియులరా, ఈ మంచి మధ్యాహ్నకాల ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా దేవుని వాక్యం వింటూ ఉంటే ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒకటి మనం చూసే విషయం ఏమిటంటే లెబానోను మ్రాను అని మనం చూస్తాం. రెండవది ఏం చూస్తామంటే మంచము అని మనం చూస్తాం. మంచము ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాడు? వాక్య ధ్యానము అని మనకు నేర్పించాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి చివరి మాట చెప్పి నేను 5-10 నిమిషాల్లో ముగిస్తాను. చివరి మాట ఏమిటంటే సొలొమోను రాజు అని చెప్పబడింది. సొలొమోను రాజు అంటే దయచేసి బాగా గమనించండి. సొలొమోను అనే మాటకు అర్థం ఏమిటంటే సమాధానకరుడు అని దాని అర్థం. ఈ సొలొమోను ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము. అంటే ఈరోజు క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి వారు కూడా ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారితో మనకేముండాలంటే సహవాసము ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? మూడవది మనకేముండాలి? సహవాసము ఉండాలి. సహవాసం ఉంటేనే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. సహవాసం ఉంటేనే మనం భక్తిపరులుగా జీవిస్తాం. సహవాసం ఉంటేనే మనం లోకములో పడిపోం. సహవాసం ఉంటేనే మనం దేవుని కొరకు జీవిస్తాం. అందుకే యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదివితే చూడండి, ఇక్కడ వాక్యంలో రాయబడిందా, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లుగా విన్న దానిని తెలియజేయుచున్నాను,
మన సహవాసం అయితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. కాబట్టి దయచేసి బాగా గమనించండి, మనందరి సహవాసము ఎవరితో ఉండాలి? చెప్పాలి ఎవరితో ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుతో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుతో ఉంటే మనం ఎలా ఉంటాం? మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. త్వరగా 5 నిమిషాలు ముగించేద్దాం త్వరగా. మత్తయి సువార్త 17వ అధ్యాయము ప్రారంభ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా వారితో పాటు వారి ఎదుట రూపాంతరం పొందెను. హల్లెలూయా. అందరూ వినండి. ఇక్కడ మనం చూస్తే ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయము ప్రారంభ వచనం మనం చదివితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమంటే తాను ప్రేమించిన శిష్యులైన యోహాను, యాకోబు, పేతురు ఈ ముగ్గురు కూడా తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళంటే ఒక కొండ మీదకి వెళ్ళాడు ఆయన. ఆ కొండ మీదకి వెళ్ళి వారు ఎదుట ఏమయ్యాడంటే ఆయన రూపాంతరం పొందెను. అంటే ఆయన ముఖము వెలుగు వలె దగదగా మెరిసిపోయెను. ఆయన వస్త్రం తెల్లగా మారిపోయెను, వెలుగుతో నింపబడెను, రూపాంతరం పొందెను. ఆయన రూపాంతరం చూసి పరలోకం నుండి మోషే, ఏలియా వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ పేతురు, తర్వాత యోహాను, తర్వాత యాకోబు ఈ ముగ్గురు కూడా యేసు ప్రభుతో కలిసి రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరాన్ని చూశారు, ఆయన మహిమను చూశారు, ఆయన ప్రభావాన్ని చూశారు, ఆయన శక్తిని పొందుకున్నారు. ఇక్కడ వీరు కూడా తమ రూపం మారిపోవడానికి కారణం ఏమిటంటే వారు యేసుతో కూడా సహవాసము చేశారు. బాగా గమనించండి, ఇక్కడ చూడండి పిల్లరా, బాగా గమనించండి. పేతురు, యోహాను, యాకోబు యేసుతో లేనప్పుడు ఇటువంటి అనుభవం వారికి లేదు. యేసుతో లేనప్పుడు ఇటువంటి అనుభవం వారికి కలగలేదు. ఎప్పుడైతే యేసుతో వారు కలిశారో, ఎప్పుడైతే యేసుతో వారు సావాసం చేశారో ఆ కొండ మీదకి వెళ్ళి యేసుతో కూడా వారు రూపాంతరం పొందుకున్నారు. వారు కూడా జీవితంలో ఆ మహిమను చూశారు, దేవుని అనుభవాన్ని పొందుకున్నారు, దేవుని ఆత్మను పొందుకున్నారు, దేవుని నూతనత్వాన్ని పొందుకొని వారి జీవితాలు కూడా అక్కడ ఏమంటే మార్చబడ్డాయి, రూపాంతరంగా మార్చబడ్డాయి, రూపాంతరం చేయబడ్డాయి. రూపాంతరంగా మార్చబడ్డానికి కారణం ఏమిటంటే వీరు ముగ్గురు కూడా యేసుతో కూడా ఏం చేశారు? సావాసము చేశారు. యేసుతో సావాసం చేసిన కారణం బట్టి వీరు కూడా రూపాంతర అనుభవాన్ని చెప్పాలి రూపాంతర అనుభవాన్ని పొందుకున్నారు. అదే రీతిగా యేసుతో నువ్వు సావాసం చేస్తే నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలు యేసుతో సావాసం చేయాలి, కానీ లోకంతో సావాసం చేయకు. ఒక్క మాట చూపించి ముగిస్తాను చూడండి. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 10వ వచనం చివరి మాట ఇది. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదువుమా. ఆ స్త్రీని చూడబోయినప్పుడు ఆ సంసోను విందు చేశాను, అట్లు పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. దయచేసి అందరూ బాగా గమనించండి. ఈ న్యాయాధిపతులు 14వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ సంసోను ఎవరంటే ఆత్మ అభిషేకం కలిగిన వాడు. చెప్పండి అందరూ వినండి. ఎవరైనా ఒక రకం అభిషేకం కలిగిన వాడు అని చెప్పండి. ఎవరు? అభిషేకం కలిగిన వాడు. కాబట్టి అభిషేకం కలిగిన సంసోను ఆయన బాగా గమనించండి. ఈ 14వ అధ్యాయము న్యాయాధిపతులు 10వ వచనం మనం చూస్తే అక్కడ ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు, తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. తిమ్నాతులో ఎవరున్నారంటే ఫిలిష్తీయులు ఉన్నారు. ఫిలిష్తీయులు ఎవరంటే అన్యులు. అందరూ బాగా గమనించండి. ఈ కడవరి దినాల్లో ఈ విషయాన్ని, సత్యాన్ని బాగా గుర్తెరగలేవు. కాబట్టి ఇక్కడ చెప్పాలంటే అభిషేకం పొందినవాడు ఎవరు? సంసోను. కానీ వాక్యం అంటుంది ఆ ఫిలిష్తీయుల దగ్గర వెళ్ళిన తర్వాత, ఆ తిమ్నాతు వెళ్ళిన తర్వాత అక్కడ పెండ్లి కుమారులు అక్కడ ఎలాగైతే మర్యాద చేస్తారో, అంటే అన్యులు ఎలాగైతే మర్యాద చేస్తారో, అన్యులు ఎలాగైతే జీవిస్తారో, అన్యులు ఎలాగైతే ఆట పాటలతో జీవిస్తారో, అదే రీతిగా అభిషేకం కలిగిన సంసోను, ఆత్మ కలిగిన సంసోను, దేవుని ముఖాముఖిగా దేవునితో మాట్లాడే సంసోను ఎప్పుడైతే అన్యులతో సావాసం చేశాడో, దయచేసి బాగా గమనించండి, ఎప్పుడైతే సంసోను అన్యులతో సావాసం చేశాడో పరిశుద్ధాత్మను కోల్పోయాడు.
పరిశుద్ధతను కోల్పోయాడు, ఆత్మ వరాలను కోల్పోయాడు. బాగా గమనించండి, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు 300 నక్కలకి తోకలకి దివిటీలు కట్టాడు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు సింహాన్ని మేకపిల్ల వలె చీల్చేశాడు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు పచ్చి గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మకు నిదర్శనం. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఉన్న కారణం బట్టి బలమైన కార్యాలు చేశాడు. ఎప్పుడైతే అన్యులతో సహవాసం చేశాడో అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు, ఆత్మ స్థితిని పోగొట్టుకున్న తర్వాత ఏమైపోయాడంటే కుక్క పిల్లలాగా మారిపోయాడు. చెప్పండి, సింహానే చంపిన వీరుడు, సింహానే చంపిన బలార్జుడు ఎప్పుడైతే అన్యులతో సావాసం చేశాడో పరిశుద్ధాత్మను కోల్పోయాడు, ఆత్మ అనుభవాన్ని కోల్పోయాడు, కుక్క పిల్లలాగా మారిపోయాడు. కాబట్టి ఫిలిష్తీయులు కాలుకు వచ్చినట్లుగా చేతికి వచ్చినట్లుగా కొట్టి తన్ని చివరికి దాగోను గుడి దగ్గర తీసుకువెళ్ళి ఆ గుడికి కట్టేసి చివరికి దిక్కుమాలి చావు చచ్చాడు. ఇంత బలార్జుడు ఏమైపోయాడు? చెప్పాలి ఏమైపోయాడు? దిక్కుమాలి చావు చచ్చాడు. కారణం ఏంటో తెలుసా? అన్యులతో సావాసం చేసిన కారణం బట్టి. అమ్మ, నీకు తెలీదు, ఎప్పుడైతే అన్యులతో ఎక్కువగా సావాసం చేస్తావో వారిలో ఉన్న చీకటి నీలోకి వచ్చేస్తుంది. తెలుసా? వారిలో ఉన్న చీకటి నీలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే వారిలో ఉన్న చీకటి నీలోకి వచ్చేసిందో ఆత్మస్థితి పోతుంది, పరిశుద్ధత పోతుంది, దేవుని మీద ఉన్న మనసు పోతుంది, దేవుని సన్నిధికి రావాలనే ఆశకు కోల్పోద్ది. ఇవన్నీ ఆత్మ సంబంధమైన కార్యాలన్నీ కోల్పోతాం. అవన్నీ కోల్పోవడానికి కారణం ఏంటంటే మన సావాసం యేసయ్యతో ఉండాలి, మన సావాసం సంఘంతో ఉండాలి, మన సావాసం ఆత్మీయులతో ఉండాలి. చెప్పాలి ఎవరితో? నువ్వు సావాసం చేసే ముందు నువ్వు చేసేవారు ఆత్మీయులేనా? అంటే నిన్ను ప్రార్థనలో బలపరిచేవారు, నిన్ను వాక్యంలో సరిచేసేవారు, నిన్ను ఆత్మీయంగా నడిపించేవారు అయితేనే వారితో సావాసం చేయి. నామకర్తలతో ఆటపాటలు తిరిగిన వాళ్ళతో సావాసం చేస్తే నీ భక్తి కూడా పోద్ది ఒకరోజు. నేను యథార్థంగా చెప్తున్నాను, గుండె మీద చేసుకొని చెప్తున్నాను. నువ్వు సరైన వాళ్ళతో సావాసం చేయకపోతే నీ భక్తి కూడా ఊడిపోద్ది. కాబట్టి నీ భక్తి ఊడిపోకుండా ఉండాలంటే నువ్వు సావాసం చేసినప్పుడు ఎవరితో చేయాలి అంటే నిన్ను ధైర్యపరిచేవారు, నిన్ను వాక్యం ద్వారా బలపరిచేవారు, నిన్ను ఆత్మీయంగా హెచ్చరించేవారు, నిన్ను ఆదివారం దేవుని మందిరం నడిపించేవారు, నిన్ను ఆత్మీయంగా వారిని ధైర్యపరిచేవారు, నిన్ను వాక్యం చేసి స్థిరపరిచేవారు. అలాంటి వారితో సావాసం చేస్తే ఇంకా నీ భక్తి పెరుగుతుంది. అది పెరుగుతుంది. పెరిగే భక్తి ఉండాలి, కానీ తరిగిపోయే భక్తి నీకు ఉండకూడదంటే నువ్వు ముందు ఫెలోషిప్ చేసే ముందు, నువ్వు సావాసం చేసే ముందు ఒక్కసారి ఆలోచించు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, నేను అందరికీ చెప్తున్నాను, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, మీరు ఎవరైనా సరే మీరు సావాసం చేసే ముందు వాళ్ళ ఆత్మీయులైనా, వాళ్ళు ప్రార్థన పరులైనా, ప్రార్థన పరులైతే నిన్ను కూడా ప్రార్థన తీసుకెళ్తారు, వాళ్ళ ఆత్మీయులైతే నిన్ను కూడా మందిరాన్ని నడిపిస్తారు, వారు పరిశుద్ధులైతే నిన్ను పరిశుద్ధంగా నడిపిస్తారు, వాళ్ళు నామకర్తలైతే, వారు శరీర సంబంధులైతే, వారు ఏ పాపములు ఉన్నారో అదే పాపం నిన్ను కూడా నడిపిస్తారు. కాబట్టి అలాంటి స్థితి మనకుండకూడదు. కడవరి దినాల్లో ఉన్నాం, ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చే రాకళ్ళు ఎత్తపడకపోతే ఇంత చేసిన భక్తి చెప్పాలి ఇంత చేసిన భక్తి అర్థమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టం లేని భార్య పుస్తకడితే ఇంటికి ఇసిరిసిందట. ఇష్టం లేని భార్యకి పుస్తకడితే ఏం చేసింది? ఇంటికి ఇసిరిసిందట ఆవిడ. ఇంకొక ఆవిడ అందట, ఇంతోటి పెళ్లి కొడుకు ఒక్కడేనా అడిగిందట ఆవిడ. ఇంతోటి పెళ్ళికంటే ఇన్ని లక్షల మంది పెళ్ళికి వచ్చారు, ఇంత వైభవంగా జరుగుతుంది, ఇంత డెకరేషన్, ఇంత సౌండ్ సిస్టమ్, ఇంత డీజే, ఇవన్నీ ఉండడానికి పెళ్లి కొడుకు ఒక్కడేనా అడిగిందట ఆవిడ. లోకం అలాగ ఉంటుంది చూడండి. కాబట్టి ఒకప్పుడు డీజే దగ్గర పురుషులే డ్యాన్స్ చేసేవారు. అమ్మా, ఒకప్పుడు పురుషులే డ్యాన్స్ చేసేవారు డీజే దగ్గర. ఇప్పుడు నేను చెప్పగల, మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారు. అప్పుడు ఆడవారు కూడా, అంటే మన కల్చర్, మన నేచర్ మనది ఎలా మారిపోయింది చూడండి. కానీ దేవుని బిడ్డలుగా మనం అలా ఉండకూడదు. వారితో పాటు మనం కూడా డ్యాన్సులు వేయకూడదు. మనం ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. అలా ఎవరైనా పిలిస్తే మేము రాకూడదు, మేము అలా చేయకూడదు, మేము అలా చూడకూడదు అని చెప్పాలి. చెప్తే నీలో ప్రత్యేకత ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. పర్లేదండి, మేము వస్తామండి, మేము కలుస్తామండి అనుకుంటే నువ్వు వాళ్ళతో కలిసిపోయినట్టే. కాబట్టి కొన్ని ప్రత్యేకతలు మనకు ఉన్నప్పుడే పరమందు దేవుడు చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పరమగీతం 3వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా 3 విషయాలు ప్రభు మనతో మాట్లాడు. 1, లెబానోను మ్రానుకుండే ప్రత్యేకతలు కలిగి మనం ఉండాలి. 2, మంచం అంటే వాక్య ధ్యానం కలిగి ఉండాలి. 3, సొలొమోను రాజు అంటే యేసయ్యతో మనకు సహవాసం ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు ఏమండి మన యేసయ్య ఏం చేస్తాడంటే మనను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ ప్రియురాలు ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు కలిగి ఉందో, ప్రియుడైన సొలొమోను చెప్పాలంటే సొలొమోనుకి 1000 మంది భార్యలు ఉన్నారు, 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంటే సొలొమోనుకి ఎంతమంది ఉన్నారు? 1000 మంది భార్యలు. అయితే 1000 మంది అందరికంటే ఎక్కువ షూలమతిని ప్రేమించడానికి కారణం ఏమిటంటే ఈ ప్రత్యేకతలు షూలమతిలో సొలొమోను చూశాడు. అది ఈ ప్రత్యేకతలు షూలమతిలో సొలొమోను చూశాడు. మన పరమ సొలొమోనైన యేసుక్రీస్తు ప్రభులు వారు షూలమతి వలె నిన్ను నన్ను మనందరినీ ఆశీర్వదించాలంటే, మనందరినీ ప్రేమించాలంటే, మనందరినీ కూడా వర్ధిలింప చేయాలంటే, మనందరినీ ఒక పై స్థాయిలో ఉంచాలంటే మనం కూడా షూలమతి వలె ఈ గుణాలు, ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. 1 చెప్పండి, లెబానోను మ్రాను వలె ప్రత్యేకతలు కలిగి ఉండాలి. 2, వాక్య ధ్యానం కలిగి ఉండాలి. 3, సావాసం కలిగి ఉండాలి. అటువంటి స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారం మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రభు బల కోసం సిద్ధపడిచ్చారో దయచేసి మెల్లగా మీ స్థలం నుంచి లేచి నిలబడతారా? దయచేసి ఎవరైతే ప్రభు బల కోసం సిద్ధపడిచ్చారో మీ స్థలం నుంచి మెల్లగా లేచి నిలబడతారా? జీసస్, జీసస్, జీసస్.